కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికార దర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి సహించేది లేదని మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించారు. ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, ప్లోక్లైన్లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి జిల్లాలోని ఎమ్మెల్యేలను వారే గైడ్ చేయాలని సూచించారు. ప్రవర్తన సరిగా లేని వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేల్ని పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు. మంత్రుల వద్ద 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని తెలిపారు. జనసేన మంత్రులు పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేస్తానన్నారు. ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730,70,71,00,000ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్